ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రుల అమ్మవారి అలంకారాలు, కలస్థాపన, ఉద్యాపన, అవతారాలు, విశిష్టతలు, నైవేద్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. ఈరోజు కలశం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించాలి. అమ్మవారికి మొదటి రోజు బెల్లం పరవానంగా నివేదించాలి. లేత గులాబీ రంగు చీర సమర్పించాలి. ఎర్రని మందారాలు, గులాబీలను అమ్మవారికి అలంకరించాలి. రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వీజ శుద్ధ విద్యా రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తున్నారు. నైవేద్యం నిమ్మకాయ పులిహోర నివేదించాలి. నారింజ రంగు చీర లేదా కనకంబరం చీరను సమర్పించాలి. తామర పువ్వులు, కలువ పువ్వులతో అలంకరించాలి అమ్మవారిని. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వీజ శుద్ధ తదియ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు కొబ్బరి అన్నాన్ని నివేదించాలి. గారెలు, దద్దోజనం నివేదించాలి. గంధపు రంగు చీరతో అమ్మవారిని సమర్పించాలి. మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబర్ 25 గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు ఈరోజు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పాయసం, రవ్వ కేసరి నివేదించాలి. పసుపు రంగు చీరను సమర్పించుకోవాలి. మందార పువ్వులు, మల్లె పువ్వులతో అలంకరించాలి. ఐదవ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం ఆశ్వీజ శుద్ధ చవితి తదుపరి పంచమి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంగా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు నైవేద్యం పూర్ణం బూరెలు, రవ్వ కేసరి, క్షీర అన్నంను నివేదించాలి. గులాబీ రంగు చీరను సమర్పించుకోవాలి. తామర, తెల్ల కలువలు, గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. ఆరవ రోజు సెప్టెంబర్ 27 శనివారం ఆశ్వీజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు నైవేద్యం చక్కెర పొంగలి పరవాన్నంగా నివేదించుకోవాలి. కలువ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోవాలి. బంగారు రంగు చీరను అమ్మవారికి సమర్పించుకోవాలి. ఏడవ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం ఆశ్వీజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి శ్రీ మహాచండి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు నైవేద్యం పులిహోరను నివేదించుకోవాలి. పుష్పం, చామంతి పువ్వును అలంకరించుకోవాలి. ఎర్రటి రంగు చీరను అమ్మవారికి మనం సమర్పించుకోవాలి. 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం ఆశ్వీజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు నైవేద్యం దద్దోజనంగా నివేదించాలి. తెలుపు రంగు చీరను సమర్పించుకోవాలి. తెల్లని పూలు, మారేడు దళాలతో అమ్మవారిని అలంకరించాలి. తదుపరి 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం ఆశ్వీజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు నైవేద్యం పులగం, కదంబంతో నివేదించాలి. ఎరుపు రంగుని చీరను సమర్పించాలి. ఎర్రని పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం ఆశ్వీజ శుద్ధ నవమి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పును నివేదించాలి. పరిమళభరితమైన పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి. లేత ఎరుపు రంగు చీరతో అమ్మవారిని మనం ఈరోజు అలంకరించాలి, సమర్పించాలి. తదుపరి 11వ రోజు అక్టోబర్ 2 గురువారం ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు 11వ రోజు మహా నైవేద్యం నివేదించాలి. ఆకుపచ్చ రంగు చీరతో సమర్పించుకోవాలి. ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పువ్వులతో అలంకరించాలి. ఈరోజు ఉద్యాసన చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.